ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జగన్నాథస్వామి రథయాత్ర సందర్భంగా కొన్ని విశేషాలు. పూరిలోని విగ్రహాలను ఇతర ఆలయాలలాగా రాతితోనో లోహంతోనో తయారు చేయరు, కేవలం వేప చెక్కతో తయారు చేస్తారు. అందువల్ల ప్రతి 8, 12, 19 సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢమాసం వచ్చినప్పుడు పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. దీనినే నవకళేబర ఉత్సవం అనగా భగవంతుడు కొత్త శరీరాన్ని ధరించడం అంటారు. ఈ సమయంలో పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థం రూపంలో ఉన్న రహస్య శక్తిని అత్యంత గోప్యంగా కొత్త విగ్రహంలోకి మారుస్తారు. పూర్వం సత్యయుగంలో మానవ దేశాన్ని పరిపాలించే ఇంద్రద్యుమ్న మహారాజు పరమ విష్ణు భక్తుడు. భగవంతుని ప్రతిరోజు దర్శించుకోవాలని ఆయన ఆరాటపడేవాడు. ఒకరోజు రాజుగారి కలలో స్వామి కనిపించి పూరి సముద్ర తీరంలో కొట్టుకు వచ్చే కర్ర దొంగలతో విగ్రహాలను తయారు చేయించమని ఆదేశించారు. మహారాజు భేరీ మృదంగ నినాదములతో ప్రజలందరితో సముద్ర తీరానికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద కర్ర మానులు కొట్టుకు వచ్చాయి. వాటిని తీసుకువచ్చేసరికి విగ్రహాలను చెక్కడానికి దేవశిల్పి విశ్వకర్మ ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. ఆయన రాజుకు షరతు పెట్టాడు. నేను గది తలుపులు మూసుకొని 21 రోజుల పాటు విగ్రహాలను చెక్కుతాను. ఆ సమయంలో ఎవరూ తలుపులు తెరవకూడదు అన్నాడు. దేవాలయం గర్భగుడి లోపల దేవశిల్పి విగ్రహాలను తయారు చేస్తున్నాడు. కానీ 15 రోజులు గడుస్తున్న గదిలో నుంచి ఎటువంటి శబ్దము రాకపోవడంతో ఆందోళన చెందారు. ఇంద్రద్యుమ్న మహారాజు భార్య ఒత్తిడి వల్ల 15వ రోజే తలుపులు తెరిపించాడు మహారాజు. షరతు ఉల్లంఘించడంతో విశ్వకర్మ అంతర్ధానమయ్యాడు. ఆ సమయానికి విగ్రహాలకు చేతులు, కాళ్ళు పూర్తిగా చెక్కబడలేదు. అసంపూర్ణంగా ఉన్న విగ్రహాలను చూసి రాజు బాధపడుతుండగా జగన్నాథుడు మళ్ళీ కల్లో కనిపించి తాను ఇదే రూపంలో పూజలు అందుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపాడు. అందువల్లే ఇప్పటికీ పూరిలో మనకు కాళ్ళు, చేతులు సరిగా లేని పెద్ద కళ్ళున్న విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధి రోజున పూరిలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు విడివిడిగా 3 పెద్ద రథాలపై ఊరేగుతూ తమ పుట్టినిల్లుగా భావించే గుండిచా ఆలయానికి వెళ్తారు. కులమతాల ప్రసక్తి లేకుండా భగవంతుడే స్వయంగా భక్తుల వద్దకు వచ్చే ఉత్సవం కావడంతో ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ రథయాత్రలను చూడడానికి తరలి వస్తారు. స్వస్తి. భారత్ మాతాకి జై.